అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు దుమారం రేగుతున్నాయంట. ఎందుకనంటే ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగానే తన స్నేహితుడైన శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు తెలిపేటందుకు నంద్యాల వరకు పోయి ప్రచారం చేసిన వైనము ఇక అది దుమారం రేపుతున్నా గానీ ఇప్పుడు నెలలు కొద్ది ఇక దాని సెగలు మాత్రం అసలు ఇప్పుడు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయంట. సోషల్ మీడియా వేదిక మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ పరస్పర దూషణలు, కామెంట్లు, ట్రోలింగ్లు చేసుకుంటున్నారంట. ఇప్పుడు దీనికి తోడు ప్రజా ప్రతినిధులు కూడా దీనికి తోడ్పడడంతో ఇక ఈ సమస్య యాడ్ వరకు పోతుందో అనేది అంతుజిక్కుతలేదు అని అంటున్నారు. జనసేన ఎమ్మెల్యే బోరిశెట్టి శ్రీనివాసు ఇప్పుడు చేసిన కామెంట్లు చాలా దుమారాన్ని రేపుతున్నాయంట. ఆ టాపిక్ లెక్క మారిందంట. ఇప్పుడు ఒక్కసారిగా ఈ వీడియో అనేది వైరల్ అవుతున్నదంట. ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఇక ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారని అనుకున్నా నేను. ఇక వాళ్ళు ఇట్లా షామియానాలు, టెంట్లు వేసుకొని కూర్చున్నారని నాకు తెలియదు. నేను చూడలేదనుకుంటా చేసిన కామెంట్లు ఇక మస్తు వివాదానికి రేపేటట్టు ఉన్నాయి. అంతేకాదు ఇక చిరంజీవిని, రామ్ చరణ్ని ఇక అందరినీ నీలో చూసుకొని నేను అభిమానిస్తున్నా. కానీ ప్రచారం చేసిన చోటనే ఓడిపోయి తండ్రిని ఎంపీగా గెలిపించుకోలేక పోయిన నువ్వు అసలు సపోర్ట్ చేసిన ఒకటే, సపోర్ట్ చేయకపోయినా ఒకటే అని ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు చాలా దూరం పోయేటట్టు కనబడుతున్నాయి. మళ్ళా నిజాలు వాస్తవాలు ఇక ఎంతటికి పక్కకు పెడితే కానీ ఈ విషయం చాలా సున్నితమైనది. కాబట్టి ఇక ఇది మరింత అగ్గిరాజేస్తున్నారనే మాట మాత్రం వాస్తవమే. ఇంకా అయితే ఇటీవలనే అల్లు అర్జున్ సైతం మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుక మీద ఇక ఆయన చేసిన కామెంట్లు కూడా చాలా హాట్ టాపిక్ లెక్క మారినాయి. గదే ఇక స్నేహితుడి కోసం ఎక్కడి వరకైనా పోతా, ఏవైనా చేస్తా అని చేసిన కామెంట్లు, ఆయన అన్న మాటలు గినక మెగా ఫ్యాన్స్ని ఇంకా రెచ్చగొట్టేటట్టు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ విషయం యాడ్ వరకు పోతుందా అనే ముచ్చట పక్క పెడితే మొన్న మెగాస్టారు చిరంజీవి రీ రిలీజ్ ఈవెంట్ కాడ కూడా గిది దుమారాన్ని రేపి ఇక కొందరైతే గినక మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బ్యాన్ చేస్తాం డిసెంబర్లా అని అంటున్నారంట. ఇక చూసిరా ఇది ఎంతటి వరకు పోయిందో. గట్టనే సీను ప్రియులు గిట్లా ఇక ఇది ఏడు వరకు పోతుందో అనేది చాలా అయోమయంలో ఉన్నారంట. ఇక ఏదేమైనా సరే గాని ఇక అల్లు కుటుంబంలోకి వెళ్ళి ఎవరో ఒకరు బయటకు వచ్చి మరి ఈరు ఫ్యాన్స్ కొరకు ఇక పెద్దరికం వహించి ఇక దీని గురించి ఏదైనా క్లారిటీ ఇస్తే జనంతా మేలు జరుగుతుందేమో. ఇక మీకు ఇన్న తర్వాత ఈ ముచ్చట గురించి ఏమనిపిస్తుంది చెప్పురి. ఇక ఏం చేస్తే ఈ వివాదం అనేది సద్దుమను అవుతుంది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.